హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి కనెక్టెడ్గా ఉన్న నియోపోలిస్ లొకేషన్కి నియర్ బైగా మనకు మెయిన్ కమర్షియల్ రోడ్కి కనెక్టివిటీ తోటి డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు 69 lakhs బడ్జెట్లోనే రెడీ టు ఆక్యుపై కండిషన్లో 2 BHK ఫ్లాట్స్ అనేటివి విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో మనకు సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మన నియోపోలిస్ లొకేషన్ నుంచి 10 minutes ట్రావెలింగ్ టైంలోనే లొకేట్ అయి ఉన్న మోకిలా టౌన్ దగ్గర మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా 1.2 acres ల్యాండ్ ఏరియాలో మనకి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేశారండి. ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయింది. రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఇందులో ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి. ఇందులో 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. G+8 floors కన్స్ట్రక్షన్ అండి. పార్కింగ్ అంతా మనకు గ్రౌండ్ అండ్ సెల్లార్లో ప్రొవైడ్ చేశారు. అపార్ట్మెంట్కి సంబంధించిన ఎలివేషన్ అనేది మనకు మెయిన్ రోడ్ నుంచి గ్రౌండ్ లెవెల్లో మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. అపార్ట్మెంట్కి అప్రోచ్ రోడ్ వచ్చేసి 150 feet రోడ్ కనెక్టివిటీ అండి. మంచి ప్రైమ్ లొకేషన్లోనే మెయిన్ కమర్షియల్ రోడ్కి కనెక్టెడ్గానే మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యి ఉంది. నియోపోలిస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, కొల్లూరు ఎగ్జిట్ ఈ నియర్ బై లొకేషన్ ట్రావెలింగ్ టైము 10 నుంచి 15 minutes అండి. మనకు 10 నుంచి 15 నిమిషాలు ట్రావెలింగ్ టైంలోనే మోకిలా టౌన్లో మనకి ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యి ఉంది. దీన్ని బేస్ చేసుకొని ఎవరైతే అపార్ట్మెంట్ ఫ్లాట్స్లో తక్కువ బడ్జెట్లో 2 BHK కానీ 3 BHK ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు 108 ఫ్లాట్స్ ఉంటాయండి. G+8 floors కన్స్ట్రక్షను. ప్రాజెక్ట్కి అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు సౌత్ కమర్షియల్ 150 feet రోడ్డు, ఈస్ట్ సైడ్ మనకు 40 feet CC రోడ్ కనెక్టివిటీ ఉంది. ఇందులో 2 BHK ఫ్లాట్స్ వచ్చేసి మనకు 1150 square feet నుంచి 1285 square feet సైజులో మనకు కన్స్ట్రక్షన్ చేశారు. ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మనకి ఇందులో ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారండి. అండ్ 3 BHK ఫ్లాట్ వచ్చేసి 1540 square feet నుంచి 2215 square feet సైజులో మనకి ఇందులో 3 BHK ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు. అవి కూడా మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్కి 2 side అప్రోచ్ రోడ్డు, ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల ప్రతి ఫ్లాట్లో న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు 100% ఏరియా కవర్ అవుతుంది. మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ 3 BHK ఫ్లాట్ అండి. ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. తక్కువ బడ్జెట్లో మనకు 69 lakhs నుంచి 2 BHK ఫ్లాట్స్ ఇందులో ప్రైస్ స్టార్ట్ అవుతుందండి. వీళ్ళు పర్ స్క్వేర్ ఫీట్ని బేస్ చేసుకొని ప్రైస్ వచ్చేసి 5600 rupees పర్ స్క్వేర్ ఫీట్ కోట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్కి కన్స్ట్రక్షన్ అప్రూవల్ HMDA రేరా అప్రూవల్తో డెవలప్ చేశారండి. ఇది మనకి ఏ నేషనలైజ్డ్ బ్యాంకులో అయినా సరే ఈ ఇందులో ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. డైరెక్ట్ బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ 3 BHK ఫ్లాట్లో 2 bedrooms అటాచ్డ్ వాష్రూమ్, 1 bedroom కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ మనకు డైనింగ్ స్పేస్ దగ్గర అండ్ మనకు బెడ్రూమ్కి కనెక్టెడ్గా కామన్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ మీకు వీడియో కంటిన్యూషన్లో 2 BHKకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ 2 BHK ఈస్ట్ ఫేసింగ్ అండి. చూడండి, ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. టోటల్ మనకు సింగిల్ బ్లాక్ కన్స్ట్రక్షన్ అండి. మీకు ఏరియా వ్యూ తోటి స్టార్టింగ్లోనే వీడియోలో కవర్ చేశాను. పార్కింగ్ అంతా మనకు గ్రౌండ్ అండ్ సెల్లార్లో ప్రొవైడ్ చేశారు. ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్ కార్ పార్కింగ్ ఉంది. ఈ 2 BHK ఈస్ట్ ఫేసింగ్ పోర్షన్లో మనకు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ఉంది. వాష్రూమ్ మాత్రం మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. ఇది మనకు సిట్అవుట్ బాల్కనీ స్పేస్. దీని సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మన గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్స్, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్, హైరైజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయి. అండ్ మనకి మెయిన్ కమర్షియల్ రోడ్కే ఈ ప్రాజెక్ట్ అనేది కనెక్ట్ అవ్వడం అనేది మెయిన్ అడ్వాంటేజ్ అండి. పైగా ఈ ప్రాజెక్ట్ అనేది రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఉంది. ఎవరైతే సిటీలో మనకు ఒక 10 kilometers 15 kilometers రేడియస్లో ట్రాఫిక్ ఇష్యూస్ తోటి సఫర్ అవుతున్నారో, ట్రావెలింగ్ టైం తోటి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఐటీ కారిడార్ని పేస్ చేసుకొని ట్రావెలింగ్ టైంని సేవ్ చేసుకొని మంచి పొల్యూషన్ ఫ్రీ జోన్లో
మన ఫ్యూచర్లో మంచి అప్రిషియేట్ అయ్యే విధంగా ఉన్న లొకేషన్లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ పర్చేస్ చేసుకోవాలనుకున్న ప్లాన్ తోటి ఎవరైతే ప్రాపర్టీని సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్టు మంచి బెస్ట్ లొకేషన్లో ఉందండి. పైగా మనకు ఫ్లాట్ సైజెస్ కూడా మనకు స్పేషియస్గా ఉన్నాయి. ఫ్లోర్ ప్లాన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో సూటబుల్గా అనేది మనకి ఇందులో అవైలబుల్ ఉంది. ఇది వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన 2 BHK ఫ్లాట్ అండి. మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. మీకు ఇప్పటివరకు ఏంటంటే 3 BHK వెస్ట్ ఫేసింగ్, 2 BHK ఈస్ట్ ఫేసింగ్ అండ్ 2 BHK వెస్ట్ ఫేసింగ్ ఫ్లోర్ ప్లాను మీకు ఈ వీడియోలో కవర్ చేస్తుంది. మ్యాక్సిమం మనకేంటంటే ఈ వీడియోలోనే ప్రాజెక్ట్కి సంబంధించిన 100% ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కింద మనకు జిమ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇండోర్ గేమ్స్ అవైలబుల్ ఉంది. మల్టీపర్పస్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారండి. చిల్డ్రన్ ప్లే ఏరియా, షటిల్ కోర్ట్ అనేది అవైలబుల్ ఉంది. మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్, వాకింగ్ ట్రాక్, గార్డెన్ ఏరియా, సెక్యూరిటీ పరంగా మనకు CCTV సర్వేలెన్స్, చుట్టూ మన కాంపౌండ్ వాల్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సెక్యూరిటీ గార్డ్స్ అవైలబుల్ ఉన్నారు. అండ్ పవర్ బ్యాకప్కి మనకు డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడైతే మనకు మున్సిపల్ వాటర్ కనెక్షన్, ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ రెండు అవైలబుల్ ఉన్నాయి. కిచెన్కి అయితే మనకు అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ ప్రొవైడ్ చేశారు. ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఈ చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. వెస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్లో మనకు 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. చూడండి, ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. పార్టీషన్తో మనకు షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ సైజ్ కూడా మనకు చాలా స్పేషియస్గా ఉంది. ఇమీడియట్గా మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ఫ్లాట్స్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ మనకు ప్రైస్ పరంగా నెగోషియేట్ చేసుకోవాలి అనుకున్నా కానీ, లేదా ప్రాజెక్ట్కి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా కానీ, డిస్క్రిప్షన్లో డైరెక్ట్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ కంప్లీట్గా 100% ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీకైతే మనకు 3 ఫ్లాట్స్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాను మీకు ఈ వీడియోలో కవర్ చేసింది. మ్యాక్సిమం అయితే సిమిలర్ ఫ్లోర్ ప్లాన్సే ఉంటాయండి. ఇందులో ఫ్లాట్స్ వైజ్గా మీకు ఫ్లోర్ ప్లాన్ కవర్ చేశాను. ఇది 1.2 acres ల్యాండ్ ఏరియాలో సింగిల్ బ్లాక్ కన్స్ట్రక్షన్ అండి. G+8 ఫ్లోర్స్ కన్స్ట్రక్షను. టోటల్గా మనకు 108 ఫ్లాట్స్ ఉంటాయి. ప్రాజెక్ట్కి మనకు 360 వ్యూలో మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను. కాంపౌండ్ వాల్, సెట్ బ్యాక్స్, అప్రోచ్ రోడ్డు, సరౌండింగ్ లొకాలిటీ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఏదో మనకు ప్రాజెక్ట్ వ్యూ అండి. ఏదో మన గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఎంత పార్కింగ్ స్పేస్ గ్రౌండ్ అండ్ సెల్లార్లో ప్రొవైడ్ చేశారు. ఇది ఎంట్రీ ఎగ్జిట్ గేట్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. 2 సైడ్ రోడ్స్కి అవైలబుల్ ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us.